నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో ప్రైవేటు వైద్య కళాశాలను పూర్తి చేస్తాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. ఉండవల్లిలో నెల్లూరు, తిరుపతి నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్న మాజీ మంత్రి కాకాని. భక్తుల రక్షణపై పాలక మండలికి నియంత్రణ కరువైందని ఆందోళన. జోగి రమేష్ ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు సైలెంట్ గా ఉన్నారన్న మాజీ మంత్రి బుగ్గన. అంబటిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు. శాసనసభ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలను మొదలుపెట్టారు. ప్రైవేటు వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. 17 కళాశాలలో 11 నాబార్డు కింద, 3 కేంద్ర ప్రభుత్వం, 3 సాస్కీ కింద మంజూరయ్యాయని తెలియజేశారు. మొత్తం వ్యయం 8,480 కోట్లని అన్నారు. జగన్ హయాంలో కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులో పులివెందుల కళాశాలకే దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టిందని మంత్రి వివరించారు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పు లేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూసేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే, పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవన్నీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. ఈ పాలకొల్లుకైతే రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూసేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా, ఇక నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఒక కుటుంబ వేడుకల ఆద్యాంతం సందడిగా సాగింది. ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన ప్రతి ఒక్కరిని మంత్రి లోకేష్ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. వారి పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన మహిళలకు, నేతల కుటుంబ సభ్యులకు మంగళగిరి పట్టు చీరలను బహుమతిగా అందించి ప్రత్యేకంగా గౌరవించారు.
తిరుమలలో వరుస అపచారాలతో స్వామివారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల కొండపై మద్యం, రీల్స్, ఫోటో షూట్లు వంటి నిషిద్ధ కార్యకలాపాలు పెరిగిపోయాయని, భక్తుల రక్షణపై పాలక మండలికి నియంత్రణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తికి నిష్కలమైన వ్యక్తిత్వం ఉండాలని, కానీ ప్రస్తుతం బీఆర్ నాయుడు చుట్టూ తిరుగుతున్న అసభ్యకర వీడియోలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆక్షేపించారు. ఆలయ పవిత్రతను కాపాడడానికి బీఆర్ నాయుడిని తక్షణమే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని లేదా ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. చాలా మంది చాలా వరకు మనోవేదనకు కూడా గురయ్యారు. అటువంటి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాని నిర్వహణ, పరిపాలన అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి నిష్ఠతో కూడినటువంటి బాధ్యత. దాన్ని వ్యవహరించాలి అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికి అనుసంధానంలోనే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి దీన్ని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దాని నిర్వహణకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ఈ అజమాయిషీ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ బాధ్యతలని సేవగా గుర్తించి, భగవంతుడి సేవగా గుర్తించి పనిచేస్తాడో అటువంటి వ్యక్తికి నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం అవసరం. అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. దాంతో పాటు నిబద్ధత, నిష్ఠ, ఆ పవిత్రతని, భక్తుల మనోభావాలని కాపాడగలిగేటువంటి చిత్తశుద్ధి అవసరం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఒక రాజకీయాలకు వేదికగా మార్చి మరల్చి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఈ ప్రభుత్వంలో అన్ని కూడా మంట కలిపేటువంటి విధంగా, ఆ ప్రతిష్టను నీరు గార్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, పరిణామాలు ఈరోజు పాపం భక్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే, ఈ మధ్యన చూసాం బీఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసాం. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రకరకాల అనుకూల తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంది. ఆయనే మీడియా అధిపతి, టీవీ5 సంబంధించినటువంటి సంస్థను నడిపేటువంటి వ్యక్తి కాబట్టి వచ్చినటువంటి దానికి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. చూస్తే చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తినా చంద్రబాబు నాయుడు నియమించింది అని చెప్పి ఈరోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత భక్తులు తీవ్రమైనటువంటి కల్పన చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మాట చెప్పామంటే, ఈ రోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని వీడియోలు బీఆర్ డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి రిలీజ్ చేశాడు. తర్వాత కాసేపటికి ఫ్యాక్ట్ చెక్ లో లేదు, ఈ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి కాదు, ఇవి వాస్తవమే ఉన్నట్టుగా తేలుతున్నాయి అని చెప్పి నిర్ధారించిన తర్వాత వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ దానిలో ఆయన నేను 30 సంవత్సరాల పైగా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు అని చెప్పి ఆయన మాట్లాడారు. మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ఈరోజు బీఆర్ నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2 కొత్త సంస్కృతులు తెచ్చారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఫాల్స్ కేసులు నమోదు చేయడం, స్టేట్ స్పాన్సర్స్ క్రైమ్ ను ప్రోత్సహించడం పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నేరాలను స్పాన్సర్స్ చేస్తున్నట్లుగా పరిస్థితి మారిందని అన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను బొగ్గన పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వీడియోలు చూస్తే వాస్తవం అర్థమవుతుందని, దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుందని బొగ్గన వ్యాఖ్యానించారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. సంవత్సరాలుగా పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేసే సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత, ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ 2 కల్చర్స్, ఒకటి ఫాల్స్ కేసులు, రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్. రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే
రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం. వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేసి వచ్చినట్లుంది వీడియో క్లిప్. రోప్ తో పాటు వస్తే ఆ రోప్ అనేది ఎవరు చూసినా కూడా, అంటే దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, వచ్చే మాబును ఆపేదానికే ఎస్కార్ట్ చేసేదానికే అనేట్టుగా ఉందన్నమాట. అసలు రోప్ కూడా చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, ఎక్కడ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఎల్లో కలర్ రోప్ చూసినారండి ఎవరన్నా? పోలీస్ వాళ్ళు క్యారీ చేసే రోప్ పార్టీలో రోప్ ఎల్లో కలర్ లో ఉంది. పోలీస్ వాళ్ళే ఎస్కార్ట్, ఇంటి మీద అటాక్. ఏ విధంగా అటాక్? బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఇండ్లంతా డ్యామేజ్. ఇప్పుడు ఎక్కడే కానీ వైలెన్స్ అనేది ఉండరాదు ప్రజాస్వామ్యంలో. కానీ వైబ్రెంట్ డెమోక్రసీలో ఎంతో మంది ఎన్నో పరిస్థితుల్లో పరిస్థితి ప్రభావం వలన కొన్ని ఇన్సిడెంట్స్ లో పర్సనల్ గా ఉండాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు అన్న తర్వాత ఏ పార్టీకి చెందిన వాళ్ళన్నా కానివ్వండి, ఎన్నో సిచ్యువేషన్స్ లో వాళ్ళు ప్రెసెంట్ ఉంటారు అక్కడ. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా పబ్లిక్ లో ఉండాల్సిన వ్యక్తి కాబట్టి పబ్లిక్ లోనే ఉంటాడు. ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంటిని అటాక్ చేయడం అనేది మాత్రము ఏది? బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఒక 20-30 మంది విత్ ఎస్కార్ట్. ఇది ఎక్కడన్నా చూసినామండి. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రివర్యులు రాంబాబు గారి ఇంటి మీద కూడా సేమ్ పరిస్థితి. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే, ఈ మధ్య ఈ 2 సంవత్సరాలు చూస్తున్నది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడము రూలింగ్ పార్టీ తరఫున ఎక్కడన్నా చూసినామండి. అసలు పబ్లిక్ ఎవరింటి మీద పోయేటప్పుడు ముందు నిలబడి వాళ్ళే లీడ్ చేయడం, ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప మన భారతదేశ సంస్కృతులు అయితే సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. కొన్నిసార్లు ఏదో పురుషులు ఏదో వైలెన్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కానీ మహిళలే లీడ్ చేయడం అనేది ఇది ఒక ఆశ్చర్యకరం, ఇది ఒక కొత్త రకమైన సాంప్రదాయం. ఫాల్స్ కేసులు, ఇప్పుడు మనకు చట్టము, ఒక సిస్టమ్ అనేది వెరీ క్లియర్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి. ఏదన్నా ఒకవేళ పొరపాటు అంటూ జరిగింటే కోర్టు డిసైడ్ చేస్తుంది అది కరెక్టా కాదా అనేది. మెరిట్ మీద కోర్టు ఏదన్నా కానీ శిక్ష కానీ అక్విటల్ కానీ వదిలిపెట్టేయాలి. అంతేగాని కంటిన్యూస్ ఫాల్స్ కేసు ఒకరి మీద పెట్టడం, వాళ్ళ తమ్ముడి మీద పెట్టడం, కొడుకు మీద పెట్టడం, బావమరిది మీద పెట్టడం, ఇంకెవరంటే పెట్టడం, వాళ్ళని 10 సార్లు తిప్పడం, అసలు సబ్స్టెన్సే లేని చోట. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదో కొంత జరిగింటే దానికి కొద్ది కలపడము, మైనస్ చేయడం అనేది చూసాను. కానీ ఏమీ లేనిది కూడా సృష్టించడం, అంటే లాస్ట్ ఎవిడెన్సే సృష్టించడం. సరే బాగుంది, ఈ రోజు మీరు చేస్తారు, శాశ్వతంగా ఉంటారండి ఎవరన్నా? ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు వివిధ రాజకీయాల పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ ఈ విధమైన పరిపాలన చేయొచ్చు అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు. ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు అంటే ఇంతటితో ఆగిపోతుంది సంస్కృతి. అంటే ఎటువైపు తీసుకుపోతున్నారు అని. ఇప్పుడు అపారమైన అనుభవం ఏమిటికి ఉపయోగపడుతుంది? దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏమిటికి ఉపయోగపడుతుంది? ఈరోజు మీరు దశాబ్దాల రాజకీయ అనుభవం అని చెప్పేసి మీ కళ్ళెదురుగానే పోలీస్ ఎస్కార్ట్ తో పాటు వచ్చి ఇళ్ల మీద పడి బాంబులేసి కాల్చి పెట్టి కొన్ని మీకు తెలియదని అంటున్నారు. తెలియకుంటే తెలిసింది కదా ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఈ క్రైమ్ లో భాగస్వాములు ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే ఏమిటికి ఉపయోగపడుతుంది అని ఇప్పుడు అనుభవం. ఏమనంటే ఎప్పుడో ఏదో జరిగింది. అట్లా చరిత్ర చూసుకుంటూ పోతే 1000 సంవత్సరాల మీద ఎన్నో ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగింటాయి. పోనీ మీకు అవకాశం ఉంది కదా, ఇప్పుడు మీరేం చేస్తున్నారు కరెక్ట్ గా? ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% పద్ధతులు మార్చుకోకుంటే మాత్రం 100% షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.